అంటే ఇప్పుడు సమంత గారి ప్రొడక్షన్ అనగానే మీరు అంటే ఓకే అనుకున్నారా, లేదంటే కథ నచ్చిందా మీకు? లైక్ ఫస్ట్ సమంత గారు అనగానే, ఎందుకంటే సమంత గారు అనగానే చేయాలా అనుకున్నాను నేను. ఎందుకంటే లైక్ ఒక హీరోయిన్గా అంత సక్సెస్ అయ్యి, అంత సక్సెస్ఫుల్ లేడీ అయ్యి సడన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అనగానే, అంటే మనకి రీసెంట్ టైంలో ఏ లేడీ ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అది హీరోయిన్ ప్రొడక్షన్ చేయడం అనేది మనం చూడలేదు ఈ మధ్యకాలం. సో నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట, అనిపించింది. సో గ్యారంటీగా మంచి స్క్రిప్ట్ అయ్యి చేస్తారనుకున్నాను. అందుకని నేను పిలిచిన వెంటనే నేను నార్మల్గా వెళ్ళాను. నేను డైరెక్టర్ అవన్నీ పక్కన పెట్టి ఆడిషన్ చేశాను. సో అది వర్కౌట్ అయింది. ఓకే, అంటే డైరెక్టర్ ఆల్రెడీ మీకు స్క్రిప్ట్ పరంగా బాగా అవగాహన ఉంది కాబట్టి ఒక చిన్న అంటే స్క్రిప్ట్ మీరు విన్నప్పుడు మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ అది ఉంది కదా. ఇప్పుడు ఎంత సమంత అయినా కూడా ఇప్పుడు మనకేదో వచ్చింది కదా అని చేస్తాం. లేదు, మీరు అన్నదాంట్లో కరెక్ట్. నాకు స్క్రిప్ట్ చాలా నచ్చిందండి. అంటే ఆ ఇంప్రెషన్తో వెళ్ళాను. స్క్రిప్ట్ వినగానే ఫస్ట్ కథలోనే చాలా ఫ్రెష్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, చిన్న ఎమోషనల్ టచ్ ఉంది, కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది. యాక్చువల్లీ అంటే కొంచెం కొత్త స్క్రీన్ ప్లే, కొత్త ఎంటర్టైన్మెంట్, అది బాగా వర్కౌట్ అయింది యాక్చువల్లీ. దాంతోపాటు లైక్ అంటే సినిమా బండి డైరెక్టర్, సో అతనికి ఒక సెన్సిబుల్ వే ఉంది మేకింగ్ మీద, ఆ రెగ్యులర్ సినిమా మేకింగ్ చేయడం అనమాట. సో అవన్నీ అనిపించిన తర్వాత ఇంక స్క్రిప్ట్ విన్నాక ఫస్ట్ సమంత గారు స్క్రిప్ట్ విన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్ నేనైతే వదులుకోకూడదు అని డిసైడ్ అయ్యి ఆడిషన్ చేశాను. ఓకే, మరి ఆవిడతో ఏమన్నా కలిసి చేసే సీన్స్ వచ్చినాయి? వచ్చాయి. మనం అంటే యాక్ట్రెస్ కింద చూసాము, 50 సినిమాలు అంటే పెద్ద పెద్ద హీరోలందరితో చేసింది కదా. సో మరి అలాంటి ఆవిడతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఏమన్నా పర్టికులర్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. కొంచెం ఎదురుగా స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు చిన్న భయం ఉంటుంది ఎంతైనా, కొంచెం అంత పెద్ద యాక్ట్రెస్ కదా, కొంచెం ఆ భయం అయితే నాకు అనిపించింది. ఆవిడ చాలా క్యాజువల్గా మాట్లాడేసి, ఎందుకు అలా గౌరెడ్డి నువ్వు ఆల్రెడీ చాలా సీన్లు చూసాము, మామూలుగా చేయలేదు, గట్టిగా చేసావు, మళ్ళీ ఎందుకులే ఎంత నువ్వు అని కొంచెం క్యాజువల్ చేశారు. అక్కడి నుంచి అంటే ఏమన్నా ఆవిడతో ఏమన్నా షేర్ చేసుకునే ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? షేర్ చేసుకోదగ్గ అందుకే సమంత అయింది అని చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏమన్నా చూసారా మీరు? అంటే సీన్ అప్పుడు దాకా ఎంటర్టైన్గా మాడతారు, ఒక్కసారి షార్ట్ ముందు మూమెంట్ వస్తుంది అనగానే ఇంకా మనకు సంబంధం లేదు, ఇప్పుడు దాకా మనతో మాట్లాడారు కదా, మనం బాగానే ఇంకా ఆ మూడ్లో ఉండిపోతాం. కానీ సడన్ గా స్విచ్ ఆఫ్, ఇది స్విచ్ ఆఫ్, మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. సో యాక్టర్గా నాకు అది అది టర్న్ అంతే, ఇమీడియట్లీ ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఇంకా దానిలోనే ఉంటారు అనమాట. సో అదొకటి నాకు బాగా అనిపించింది.